తేల్చుకుందాం. ఈరోజు నువ్వు నేను తేల్చుకుందాం. 10, 9, 8, 7. Come on, get up. సార్ వీళ్ళు ఎవరు సార్? రే ఇప్పుడు లెక్క పెట్టండి రా, లెక్క పెట్టండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సార్ వీడికి లేవడు సార్, వెళ్దాం పదండి. Right. లేరా లేరా లే. 10, 9, 8, 7, 6, 5, 4, 3.
అడవిలో ఉన్న బోన్లో ఉన్న సింహం సింహమేరా. ఏంటి ఇక్కడ గొడవ? ఆపండి. రైట్, నేను డాన్ని కాదురా. పోలీస్ పోలీస్ నన్నేమన్నా ఊరుకుంటాను, కానీ నా వాళ్ళ జోలికొస్తే చంపేస్తా. అక్క, నీకు మేడం ఫోన్ చేస్తున్నారక్క. ఈ టైంలో మేడం నాకెందుకు కాల్ చేస్తున్నారు? ఏమై ఉంటుంది? ఇటివ్వు. హలో మేడం. కంగారు పడకు ఝాన్సీ, పిల్లలు మాట్లాడతానంటే ఫోన్ చేశాను. ఓకే మేడం. ఝాన్సీ, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాను. నువ్వు గౌతమ్ లేకపోయేసరికి ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది. అమ్మా నాకివ్వు, నేను మాట్లాడతాను. సరే ఝాన్సీ, వీళ్ళు ఆగేటట్టు లేరు, ముందు వీళ్లతో మాట్లాడు. అమ్మా నేను మాట్లాడతాను ఫస్ట్. ముందు నేనే మాట్లాడతాను. సరే సరే, గొడవ పడకండి. అవుట్ స్పీకర్ లో పెడతాను, ఇద్దరు మాట్లాడండి. హలో పిన్ని, ఈ రోజు మేము కార్లో ఇంటికి వచ్చాం. ఓ అవునా, ఎవరు తీసుకొచ్చారు? బిగ్ తాతయ్య స్కూల్కొచ్చి మమ్మల్ని కార్లో ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది పిన్ని. నేను వంశీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. పిన్ని నువ్వెప్పుడు వస్తావు? వస్తాను నాన్న, మీరు అమ్మని విసిగించకుండా ఉంటే వస్తాను.
అమ్మ నెక్స్ట్ సండే ఎగ్జిబిషన్ వెళ్దామని చెప్పింది. నువ్వు రా పిన్ని, ఆ రోజు మనం అందరం పెద్ద కారులో ఎగ్జిబిషన్కి వెళ్దాం. ఓకే స్వీటీ, వస్తాను. సరే, ఇప్పుడు అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వండి. సరే పిన్ని, బాయ్. బాయ్ పిన్ని. బాయ్. దా. చెప్పమ్మా. మేడం, పిల్లలిద్దరూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనుకుంటా. అదేమీ లేదమ్మా, నాకు మాత్రం వేరే పనే ఉంది. వాళ్లతో కాలక్షేపం తప్ప. నువ్వు పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించి ఏమీ టెన్షన్ పడుకో. థ్యాంక్స్ మేడం, ఈరోజు స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చినందుకు. మేము వెళ్ళామని నీకెలా తెలుసమ్మా? నేను చూశాను మేడం. ఆ టైంలో నేను కూడా అక్కడే ఉన్నాను. పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఎవరైనా వస్తున్నారో లేదో అని చిన్న కంగారుతో వచ్చాను. రోజు పిల్లల్ని చూస్తూ అలవాటు పడిన ప్రాణం. వాళ్ళని చూడకుండా ఉండలేకపోయాను. అయ్యో, నువ్వు అలాంటిదేం పెట్టుకోవద్దు. నీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు పిల్లల దగ్గరికి రావచ్చు, ఇంటికి కూడా రావచ్చు. సరదాగా పిల్లలతో గడపచ్చు. సరేనా? థ్యాంక్స్ మేడం. సరే ఝాన్సీ, మరి మావయ్య పిలుస్తున్నారేమో, నేను తర్వాత మాట్లాడతాను. సరే మేడం. ఏంటక్క, మేడం ఎందుకు ఫోన్ చేశారు? స్వీటీ వంశీ ఇద్దరు ఈరోజు కారులో ఇంటికి వెళ్లారు. అది వాళ్ళ సంతోషం. నేను అక్కడ లేకుండా ఉంటేనే స్వీటీ వంశీ వాళ్ళకి దగ్గర అవుతారేమో. దేవుడు అందుకే నన్ను ఇలా బయటికి పంపించాడేమో. అక్క, వెళ్ళి ఆ మృణాల్నికి థ్యాంక్స్ చెప్పలేకపోయావా? అలా ఏం ఉండదక్క. పిల్లలు ఎవరైనా వాళ్ళతో కొంచెం ప్రేమగా మాట్లాడితే వాళ్ళతోటి వెంటనే కలిసిపోతారు. ఎందుకంటే వాళ్ళవి కల్మషం లేని మనసులు. నువ్విప్పుడక్కడ లేవు కాబట్టి వాళ్ళని స్కూల్కి తీసుకువెళ్ళడం, స్కూల్ నుంచి తీసుకురావడం, వాళ్ళకి ఏదైనా కొనివ్వడం లాంటివి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టే వాళ్ళకు దగ్గర అయ్యారు. అంతేగాని నువ్వు లేకుంటేనే దగ్గర అవుతారు అనుకోవడం నీ పిచ్చితనం అక్క. కొనివ్వడం లాంటివి ఓ 2-3 రోజులు ఎవరైనా చేస్తారు. పిల్లలకు సంతోషంగానే ఉంటుంది. అక్క, ఇలా అనాలని కాదు, కానీ జ్వరము దగ్గు వచ్చి వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఎవరు ఎంత చేస్తారో అప్పుడు తెలుస్తుంది. ఎవరు నీ మాదిరిగా రాత్రంతా కనురెప్ప వేయకుండా పిల్లల్ని చూడలేరక్క. అయినా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవడం ఎందుకు? వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అదే నీకు సంతోషం. నీ సంతోషమే నా సంతోషం అక్క. ఏంటి మృణాల్ని, నిద్ర రావడం లేదా? ఎవరికైనా నిద్ర పట్టడం లేదంటే 2 కారణాలుంటాయి. ఒకరి మీద
విపరీతమైన కక్షతో రగిలిపోతూ అయినా ఉండాలి, లేదా వాళ్ళను తప్పిస్తూ విపరీతమైన ప్రేమలో అయినా మునిగి ఉండాలి. నీకు ఈ రెండింటిలో ఏది? చెప్పు మృణాల్ని, ఈ రెండింటిలో ఏ కారణం వల్ల నీకు నిద్ర రావడం లేదు? నా సంగతి వదిలే ప్రసాద్. నీకు బాగానే నిద్ర పడుతుందంటే ఎవరి మీద కోపం లేదంటావు. నువ్వంతా మంచివాడివా? సరే, మంచివాడివి అనుకుంటే నీకు కనీసం నా మీద కానీ దీపక్ మీద కానీ ప్రేమ కొంచెం కూడా లేదన్నమాట. అందుకే ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నావా? చెప్పు ప్రసాద్, మనిషికి నిద్ర రాకపోవడానికి 2 కారణాలు చెప్పావు. మరి ఈ 2 నీకు వర్తించవా? నా గురించి నీకు అర్థం కాదులే. ఈ కోపం, కక్ష, ప్రేమ వీటిలో 25 ఏళ్లుగా రగిలిపోతూ వాటిని పూర్తిగా నాలో కలిపేసుకున్న పర్సన్ని నేను. అందుకే నేను వీటన్నిటికీ అతీతుడిని. వాట్? జస్ట్ జోకింగ్. నీ మనసు డైవర్ట్ చేయాలని ఏదో చెప్పాను, అది నాకు కూడా అర్థం కాలేదు. ఏంటి, భయపడ్డావా? అబ్బచ్చా, ఇంకా ఇంకేమీ లేదు. పడుకో, నిద్ర అదే పడుతుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. హలో హలో, చెప్పండి. ఏం చెప్పమంటారు? హరికథ చెప్పమంటారా, బుర్రకథ చెప్పమంటారా? మొన్నటి వరకు ఫోన్ చేస్తే కొంచెం గ్యాప్ తీసుకునైనా లిఫ్ట్ చేసావు, ఇప్పుడు ఏకంగా కట్ చేసే రేంజ్కే వెళ్ళిపోయావు. అలా ఏం లేదండి, నేను డ్రైవింగ్లో ఉన్నాను, అందుకే కాల్ కట్ చేశాను. తర్వాత ఇంటికి వెళ్ళాక ఫ్రీ టైం చూసుకొని కాల్ చేద్దాం అనుకున్నాను. డ్రైవింగ్లో ఉన్నావా? మరి నాకు ఎక్కడా కూడా నీ కారు హార్న్ సౌండ్ కానీ ట్రాఫిక్ సౌండ్ కానీ వినపట్టం లేదండి. ఏసీ కార్లో విండోస్ మొత్తం క్లోజ్ చేసినప్పుడు కార్ సౌండ్ ఎలా వినిపిస్తుంది? అవునా? ఇంకా ట్రాఫిక్ సౌండ్ అంటారా? మీరు కాల్ చేశారని నా కార్ని ఒక సైడ్ కాపి మీతో మాట్లాడుతున్నాను. అలాంటప్పుడు ట్రాఫిక్ సౌండ్ ఎందుకు వినిపిస్తుంది? అబ్బా, హరికథ నేను నీకు చెబుదామని కాల్ చేస్తే ఆ అవకాశం నాకివ్వకుండా నువ్వే చెప్పేస్తున్నావుగా. సరే, ఇంతకీ నువ్వెక్కడున్నావు అని చెప్పావు? ఏసీ కార్లో కదా? అంత ఏసీ కారులో నీకు చల్లగా చెమటలో పట్టే ఒక మాట చెప్పనా? సైలెంట్గా ఉన్నావు. నువ్వు చెప్పమంటే చెప్తాను, వద్దంటే మానేస్తాను. చెప్పండి,
నువ్వు కారులో ఉండి విండోస్ క్లోజ్ చేసుకుని మాట్లాడుతున్నావో ఇంట్లో ఉండి దుప్పటి కప్పుకుని మాట్లాడుతున్నావో నాకు బాగా తెలుసు. నీ డ్రామా లాపో. అయినా అదేంటమ్మా, ఆడవాళ్ళు అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉంటుందంటారు. నువ్వు ఆడితే కాగితం అతుకు పెట్టినట్టు కూడా లేదే. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేంటి? అబ్బో, వచ్చిందండి నిజాలు మాట్లాడే దేవత. నువ్వు కారులో ఉంటే కారుని ఇంట్లో పార్క్ చేసి ఎలా ఉంటుంది? ఇలాంటి వేషాలు ఆపి సాయంత్రం లోపు నా డబ్బు నాకు ఇస్తే నీకు నాకు ఇద్దరికీ మంచిది. లేదంటే నీ బండారం మొత్తం బయట పెడతాను. ఏంటి బెదిరిస్తున్నావా? బయట పెట్టు, నేను చూస్తాను. నా బండారం బయట పెడితే నా దానితో పాటు నీ బండారం కూడా బయట పడుతుంది. ఆ విషయం మర్చిపోతున్నావా? బయట పడితే నేనొక్కదాన్నే ఇరుక్కుంటున్నాను అనుకుంటున్నావేమో. నాతో పాటు నువ్వు కూడా ఇరుక్కొని చస్తావు. సైన్ చేసింది నువ్వే. పెడతావా చెప్పు. పెట్టరా? దమ్ముంటే ఇప్పుడు పెట్టు. నీకు డబ్బులిచ్చే పీడ కూడా విరగడైపోతుంది. పెడతాడంట పెద్ద వచ్చాడు. నీ దగ్గర ఈ సెకలు కూడా ఉన్నాయా బుజ్జి? ఎర్రతోలు వెనకాల ఇన్ని నీచపు ఆలోచనలా? చిచే చిచే. ఏది ఆ మాట ఒకసారి బాల్కనీలోకి వచ్చి నన్ను చూసి చెప్పమ్మా. కుంప తీసి బయట ఉన్నాడా ఏంటి? హాయ్ నానా, చెక్ బుక్ ఏది? చెక్ బుక్ కార్లోనే ఉంది. ఎందుకమ్మా? నాకు అర్జెంటుగా 25 లక్షలు కావాలి నానా. ఏమండి, గూగుల్ పేలో 10,000 అమౌంట్ సెండ్ చేసి అర్జెంటుగా కాల్ చేయమని మెసేజ్ చేశాడు.